ఈరోజు కనుక మీరు ప్రభా దానియేలు వర్ధిల్ల చేసిన మీరు నా జీవితంలో కూడా బలమైన కార్యం చేసి వర్ధిల్ల చేయండి ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన వర్ధిల్ల చేస్తాడు. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేయనగాక, కృపతోను శక్తితోను దేవుడు నింపునగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10 బట్టి దేవుడు తన కృపను బట్టి బలపరచాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఆత్మీయంగా భూసంబంధంగా నలిగిపోయి ఏమాత్రం ఆశీర్వాదం లేకుండా జీవితం అంతా కష్టాలు 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 కష్టాలు. ఒక్కరోజు నవ్వుతే 100 రోజులు ఏడ్చే పరిస్థితి ఈరోజు మీలో చాలామందిలో కనపడుతుంది. మీ అందరి కొరకు చాలా భారం నాకు కలుగుతుంది. కానీ బైబిల్లో చూస్తే చాలామందిని దేవుడు వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే దానియేలు దర్యావేషు కాలమందును పారసీకుడైన కోరేషు కాలమందును వర్ధిల్లెను. అంటే ఇద్దరు రాజు కాలంలో వర్ధిల్లాడు. అంటే ఒక ఫ్రీడమ్ ఉందన్నమాట. ఇంకొక రాజు కాలంలో ఏమో చాలా శ్రమలు. కానీ రాజులతో పనిలేక, వాళ్ళ పరిపాలనతో పనిలేక దేవుడు వర్ధిల్ల చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని కూడా దానియేలు వలె వర్ధిల్ల చేయబోతున్నాడు. మీరు దానికోసం సిద్ధపడాల్సిన వారై ఉన్నారు. ఈరోజు కనుక మీరు ప్రభా దానియేలు వర్ధిల్ల చేసిన మీరు నా జీవితంలో కూడా బలమైన కార్యం చేసి వర్ధిల్ల చేయండి ప్రభా అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన వర్ధిల్ల చేస్తాడు. అయితే దానియేలు వర్ధిల్లటానికి గల కారణాలని పరిశుద్ధ గ్రంథంలో వెతికితే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివితే దానియేలు రాజులు భుజించే భోజనం ద్వారా తన్ను తానే అపవిత్రపరచకూడదని నిశ్చయించాడు. ఇది మనకు ప్రధానమైన కారణంగా మనకు కనబడుతున్నాయి. తన్ను తానే పవిత్రపరచుకున్నాడు, శోధనలో పడకూడదని నిశ్చయించుకున్నాడు. సో తన ప్రతిష్ఠ జీవితం ఏదైతే ఉందో దానియేలుని వర్ధిల్ల చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో మనం తీసుకుంటున్న తీర్మానాలు ఏదైతే ఉందో మనల్ని ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాయి. ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో మనం తీసుకుంటున్న తీర్మానాలు ఏదైతే ఉందో మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాయి, మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాయి. కనుక ఈరోజు మీ పరిశుద్ధ జీవితంలో మీరు జాగ్రత్త పడాలని ప్రభు సన్నిధిలో మనవి చేస్తున్నాను. అంతేకాదు దానియేలు గ్రంథం 6:10 మనం చూస్తే దానియేలు రోజుకు 3 మార్లు ప్రార్థన చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ ప్రార్థన జీవితం దేవుడితో ఉన్న సహవాసం అనేది మన నుండి తొలగిపోకూడదు. అట్లా మనం దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోతే కనుక ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. తర్వాత 3వదిగా దానియేలు గ్రంథం 6:3 మనం చూస్తే దానియేలు దేవుని ఆత్మ గలవాడని మనకు అర్థమవుతుంది. సో ఇలాగ మనం ఆత్మీయంగా మీ జీవితాన్ని మలుచుకుంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ బిడ్డలందరినీ అభిషేకించి బలపరిచి నడిపించమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, అభివృద్ధి చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.